ఈ క్వాంటిటీతో పెసరట్టు చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. 1 కప్పు పెసరపప్పుకి పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు బియ్యం వేసి వాటిని మంచిగా వాటర్తో క్లీన్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇది మార్నింగ్ లేవగానే మళ్ళీ దీన్ని ఒకసారి మంచినీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క, కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా మినప్పప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని అందులోకి కాస్త పొట్టు తీసిన వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్కలు కట్ చేసి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడే నేను పక్కన ఇంకొక స్టవ్ పైన పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఇందులో ఉన్న ఈ పచ్చిమిర్చిని ఈ పల్లీలతో పాటు గ్రైండ్ చేసి పల్లీ చట్నీ రెడీ అవుతుంది. అప్పటిలోపు ఈ మిశ్రమం మొత్తం చల్లగా అవుతుంది. దీన్ని కూడా వేరొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చట్నీలకి ఒకే పోపు సరిపోతుందండి. పోపులోకి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేస్తాను నేను. ఇప్పుడు దోస ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి పెసరట్టు పిండిని గరిటెతో తీసుకొని ఒక గరిటె వేసి పల్చగా దాన్ని ఇలా తిప్పేసి దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, మీకు కావాలి అని అనుకుంటే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మా ఇంట్లో నచ్చదు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే రెడీ.